మనం ఏదైతే అనుకున్నామో ఖచ్చితంగా ఇరాన్ వాళ్ళు అదే చేశారు. ఎలా అంటే ఇండియాకి వచ్చే 2 ఆయిల్ ట్యాంకర్స్ మీద వాళ్ళు పిన్ పాయింట్‌లో దాడి చేశారు. అది ఎలా చేశారంటే చెప్తాను. ఇరాక్ నుంచి ఆయిల్ నింపుకొని వస్తున్న 2 వెసెల్స్ మీద వాళ్ళు కరెక్ట్‌గా స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ దగ్గర రాంగాల్నే పిన్ పాయింట్‌లో దాడి చేశారు. ఎలా చేశారంటే ఐఆర్‌జీసీకి సంబంధించిన 2 బోట్ గన్స్ అన్నమాట. అంటే సముద్రంలో చిన్న చిన్న బోట్లుంటాయి. ఆ బోట్‌లు గన్‌లుంటాయన్నమాట. వాటిని ఉపయోగించి దాడి చేశారన్నమాట. దీంతో ఇండియాకి, ఇరాన్‌కి మధ్య రిలేషన్స్ అనేవి చాలా గట్టిగా దెబ్బతింటాయి. ఇండియా అయితే ఇరాన్ యొక్క ఎన్వాయ్‌కి సమన్స్ కూడా జారీ చేశారు. వాళ్ళు న్యూఢిల్లీలో వాళ్ళు అసలు ఎందుకు ఇలా చేశారు, దీని కారణాలు ఏంటి అని ఫుల్‌గా ఎక్స్‌ప్లనేషన్ అనేది ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటికీ విచిత్రం ఏందంటే ఈ 2 షిప్స్‌కి స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ నుండా వెళ్ళడానికి పర్మిషన్ ఉంది. రిజిస్ట్రేషన్ కూడా ఉంది. కానీ వాళ్ళు ఎందుకు దాడి చేశారో అది ఇప్పటికీ తెలీదు. ఇరాన్ యొక్క నేవీ ఫోర్స్ కూడా కామెంట్ చేశారు ఎక్స్‌లో. అవును, నిజంగానే ఇండియన్ వెసెల్స్ మీద దాడి జరిగినాయి. కానీ ఇది ఎలా జరిగినాయని మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము అని చెప్పారనమాట. ఏవైతే 2 షిప్స్ మీద దాడి జరిగినాయో ఆ షిప్స్ మాత్రం ఏం కాలేదు. అలానే అందులో ఉండే క్రూ మెంబర్స్ కూడా అంతా ఫైన్‌గానే ఉన్నారు. దీంతో ఇండియాకి, ఇరాన్‌కి మధ్య రిలేషన్స్ అనేవి మరీ అంత గట్టిగా డ్యామేజ్ అవ్వలేదు. ఫ్యూచర్‌లో అయితే ఖచ్చితంగా డ్యామేజ్ జరిగే అవకాశం ఉంది. అసలు ఇలా దాడి చేయడానికి అసలైన కారణం ఏంటి ఇప్పటికీ అర్థం కావట్లేదు. వచ్చే ఆయిల్ మాత్రం ఇరాక్ నుంచి, సౌదీ అరేబియా నుంచో, యూఏఈ నుంచో, ఖతార్ నుంచో వస్తే వాళ్ళు దాడి చేశారంటే అర్థం ఉంది. కానీ ఇరాక్ నుంచి వచ్చే ఆయిల్ అంటే ఇరాక్ అనేది ఇరాన్ యొక్క మిత్రదేశం. మరి ఇరాక్, ఇరాన్ మిత్రదేశం అయినప్పుడు ఇండియా అయితే వాళ్ళ దగ్గర కొంటున్నప్పుడు వీళ్ళకి ఇబ్బంది ఏంటి? అసలు ఇబ్బందే లేదు. అసలు దాడి ఎలా జరిగిందనేది ఇన్వెస్టిగేషన్‌లో కానీ తెలియదు. కానీ ఖచ్చితంగా స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ అనేది ఫ్యూచర్‌లో మాత్రం చాలా హర్డిల్స్‌తో ఉంటుంది. స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ అనేది అన్ని దేశాలకు చాలా ఇంపార్టెంట్. అన్ని దేశాలు గనక ఖచ్చితంగా ఒత్తిడి పెడితే ఇరాన్ మాత్రం చేయగలిగేది ఏం లేదు. ఇప్పటికీ అమెరికా కూడా బ్లాకేట్ చేయడానికి, అంటే ఆ ఇరాన్ స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్‌న క్లోజ్ చేయడానికి వాళ్ళ యుద్ధ విమానాలు, యుద్ధ నౌకలను తీసుకొచ్చి కరెక్ట్‌గా ఆపారు. కానీ వాళ్ళు చేసేది ఏం లేదు. ఇలా షిప్స్ మీద అటాక్ చేయడం అనేది ఇదే మొదటిసారి. ఎలా అయిందంటే ఆఫ్టర్ సీజ్ ఫైర్, ఇప్పుడు సీజ్ ఫైర్ అయితే రన్నింగ్‌లో ఉంది. ఇలా కాల్పుల విరమణ తర్వాత కూడా ఇలాగ అటాక్ చేయడం ఒక ఇండియా షిప్స్ మీద కూడా కాదు, ఫ్రాన్స్, ఇటలీకి సంబంధించిన షిప్స్ మీద దాడి జరిగినాయి. సో ఈ కారణం వల్ల ఇండియాకి, ఇరాన్‌కి మధ్య ఫ్యూచర్‌లో ఏమైనా కాన్ఫ్లిక్ట్ జరిగే అవకాశం ఉండొచ్చు. కానీ నేనైతే జరగదు అనుకుంటున్నాను. ఇది ఏదైతే ఉందో అది మిస్ ఫైర్. వాళ్ళ కమాండర్స్ చెప్తున్నారు ఇది మేము చేసింది కాదు, ఇది ఏదో మిస్ ఫైర్ జరిగింది అంటున్నారు. కానీ ఇండియా మాత్రం గట్టిగా ఆన్సర్ ఇచ్చింది. మేము ఇంకొకసారి కనుక ఇలాగ మా షిప్స్ మీద దాడి జరిగితే మేము ఒప్పుకునే పరిస్థితి లేదు. మా ఇండియన్ నేవీని స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ దగ్గర పంపిస్తామని చెప్పారనమాట. ఇరాన్‌కి స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ ఎలా ఉందో అలానే ఇండియా కూడా స్ట్రెయిట్ ఆఫ్ మలక్కా ఉంది. ఆ మలక్కా దగ్గర కూడా మన ఇరాన్‌కి సంబంధించిన షిప్స్ ఆపితే వాళ్ళు చేసేది ఏం లేదు. సో ఇండియాకి, ఇరాన్‌కి మధ్య ఇలాంటి కాన్ఫ్లిక్ట్స్ ఉండకూడదని మనం కోరుకుందాం.